తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ త్వరలో జూబ్లీహిల్స్ లో గ్రాండ్ ఓపెనింగ్. అన్ని బంగారు ఆభరణాలపై VA 2-12% మాత్రమే. త్వరపడండి. మాజీ మంత్రి దానం నాగేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారా? తన రాజీనామాకి ముహూర్తం పార్టీనే ఫిక్స్ చేయమంటున్నారా అంటే అవుననే వార్తలే వినిపిస్తున్నాయి. అసలు ఆ ఫైర్ బ్రాండ్ సడన్ గా రాజీనామా చేస్తానడం వెనుక లెక్కలేంటి? ఆయన విషయంలో పార్టీ ఆలోచన ఏంటి? ఆ ఎమ్మెల్యే చెప్పినట్లు రాజీనామాకి కాంగ్రెస్ పెద్దలు ముహూర్తం ఫిక్స్ చేస్తారా? ఖైరతాబాద్ కు బైపోల్స్ అవసరం లేకుండా మధ్య మార్గం ఏదైనా ఆలోచిస్తారా? నేను రాజీనామా చేయటానికి సిద్ధం. అయితే పార్టీ ఏ ముహూర్తం ఫిక్స్ చేయాలని అంటున్నారు ఆ ఎమ్మెల్యే. ఎవరా ఎమ్మెల్యే అనుకుంటున్నారా? ఖైరతాబాద్ ఎమ్మెల్యే ఫైర్ బ్రాండ్ దానం నాగేందర్. ఆ మాజీ మంత్రి ఇప్పటికే పార్టీకి ఆ దిశగా సంకేతాలిచ్చినట్టు సమాచారం. దానం నాగేందర్ బీఆర్ఎస్ లో ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. చేరటమే కాదు, కాంగ్రెస్ బీఫామ్ పై సికింద్రాబాద్ ఎంపీగా పోటీ కూడా చేశారు. అదే ఇప్పుడు ఆయన మెడకు చుట్టుకునే పరిస్థితి కనిపిస్తోంది. దానం నాగేందర్ తో పాటు మొత్తం 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ గూటికి చేరారు. వారిపై పార్టీ ఫిరాయింపుల కింద చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో కోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు స్పీకర్ పై పలు కీలక వ్యాఖ్యలు చేస్తూ ఫిరాయింపుల ఫిర్యాదుపై ఒక నిర్ణయం తీసుకోవాలని గడువిచ్చింది. దీంతో స్పీకర్ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులిచ్చి అసెంబ్లీలోని కోర్టు హాల్లో వారి విచారణ పూర్తి చేశారు. ఇందులో 8 మంది రిప్లై ఇవ్వగా వారి విచారణ పూర్తి చేశారు. ఇందులో 5 ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చారు. వారు పార్టీ ఫిరాయించినట్లు ఎలాంటి ఆధారాలు లేవని, వారు సాంకేతికంగా బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నారంటూ అనర్హత వేటు వేయటానికి ససేమిరా అన్నారు. మరో 3 తీర్పు పెండింగ్ లో ఉండగా స్టేషన్ ఖన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఇటీవలే స్పీకర్ నోటీసులకు రిప్లై ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయలేదు, కాంగ్రెస్ పార్టీ సభ్యత్వమూ తీసుకోలేదు, చేరుతున్నట్లు ఎక్కడా చెప్పలేదని సమాధానమిచ్చారు. కడియం శ్రీహరి రిప్లైతో మరో 4 ఎమ్మెల్యేలకు సైతం క్లీన్ చిట్ రానున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. అయితే దానం నాగేందర్ మాత్రం ఇప్పటి వరకు స్పీకర్ నోటీసులకు రిప్లై ఇవ్వలేదు. ఎందుకంటే దానం కాంగ్రెస్ బీఫామ్ పై ఎంపీగా పోటీ చేశారు. ఇది రికార్డ్స్ లో క్లారిటీగా ఉంటుంది. ఇక ఇటీవలే సీఎం నిర్వహించిన ప్రెస్ మీట్ లో సొంత పార్టీ ఎమ్మెల్యేలని వారి పైసలు తీసుకుంటూ బీఆర్ఎస్ తమవారు కాదని అంటోందని విమర్శించారు. ఈ సందర్భంలోనే ప్రస్తుతం దానం నాగేందర్ ఏ పార్టీలో ఉన్నారంటే దానం నాగేందర్ నే అడగాలని చెప్పుకొచ్చారు. అయితే దానం దీనిపై క్లారిటీ ఇచ్చారు. పార్టీ ఫిరాయించిన వారు ఏ పార్టీలో ఉన్నారో తనకు తెలియదని, కానీ నేను మాత్రం కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానంటూ మీడియా ముందు క్లియర్ గా ఆన్ ద రికార్డ్ లో చెప్పేశారు. దానం స్పీకర్ ముందు విచారణకు హాజరైతే ఇటు కాంగ్రెస్ బీఫామ్ పై ఎంపీగా పోటీ చేయటం, కాంగ్రెస్ లోనే ఉన్నానని చెప్పిన వీడియోతో ఆయనపై స్పీకర్ అనర్హత వేటు వేయక తప్పని పరిస్థితి నెలకొంది. ఇలా అనర్హత వేటు పడితే మళ్లీ కాంగ్రెస్ టర్మ్ ముగిసే వరకు దానం పోటీ చేయటానికి కూడా ఉండదు. దీంతో దానం క్లియర్ గా ఉన్నట్లు సమాచారం. తాను రాజీనామా చేయటానికి సిద్ధంగా ఉన్నానని, ఎప్పుడు పార్టీ ప్రభుత్వం రాజీనామా చేయమంటుందో అప్పుడు చేస్తాను అని సంకేతాలిచ్చారు. జీహెచ్ఎంసీ ఎన్నికల కంటే ముందే రాజీనామా చేయించి గెలిపించుకుంటే ప్రభుత్వ పాలనపై ప్రజల్లో పాజిటివ్ రిప్లై ఉందని, అలాగే గ్రేటర్ ఎన్నికల్లో దానం గెలుపు క్యాడర్ కి బూస్టప్ అయ్యే అవకాశం ఉంటుందని పార్టీ సైతం భావిస్తున్నట్లు సమాచారం. మొత్తానికి దానం నాగేందర్ రాజీనామాకు రెడీగా ఉన్నట్లు హింట్ అయితే ఇచ్చేశారు. అయితే ఇది పార్టీ రేవంత్ సర్కార్ చెబితే ఇచ్చారా, లేదా తప్పని పరిస్థితుల్లో ఆయనే ఇచ్చారా అనే చర్చ కూడా ఓ వైపుంది. ఏది ఏవైతేనేం తెలంగాణలో గ్రేటర్ పరిధిలో మరో ఉప ఎన్నిక వస్తుందనే సంకేతాలైతే వచ్చేశాయి. మరి ఆ ఉప ఎన్నిక ఎప్పుడనేది చూడాలి.